జస్ట్ డౌట్ సార్, నేను ఒక క్లారిఫికేషన్ అడిగాను అంతే. ఐ జస్ట్ కంటిన్యూ విత్ ద సబ్జెక్ట్ అధ్యక్ష. అధ్యక్ష, వేరే బార్డర్స్ లో ఉన్న వాళ్ళు మనమంతా కూడా వేరే స్టేట్స్ కి వెళ్ళి పెట్రోల్ అండ్ డీజిల్ కొనడం వల్ల మనకు కూడా లాస్ అవుతుంది అధ్యక్ష. పర్ లీటర్ ఆల్మోస్ట్ మనకి 15 రూపీస్ వరకు లాస్ అవ్వగలుగుతామా అధ్యక్ష? అండ్ అధ్యక్ష, ఏటీఎఫ్ అధ్యక్ష, ఏవియేషన్ ప్రైజెస్ కూడా 16% నుంచి 1% వరకు తగ్గడం జరిగింది అధ్యక్ష. ఐ డోంట్ అండర్స్టాండ్ అధ్యక్ష. వీళ్ళు చెప్పే రీజన్ అయితే కంపెనీస్ అట్రాక్ట్ చేసుకోవాలని అంటున్నారు అధ్యక్ష. కంపెనీస్ అట్రాక్ట్ చేసుకోవాలంటే దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ వే అధ్యక్ష. ఎందుకంటే మనము ఫార్మర్స్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వాళ్ళకి మనం బర్డెన్ పెట్టి ఏవియేషన్ వాళ్ళ దగ్గరికి బర్డెన్ తగ్గించడము చాలా అంత న్యాయం కాదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇప్పుడు నిజంగా కంపెనీస్ అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు ప్రామిస్ చేసినట్టుగా స్పెషల్ స్టేటస్ కానీ ప్యాకేజ్ కానీ లేకపోతే వాళ్ళు మనకి ఇచ్చే ఫండ్స్ మనకి వస్తే ఈ వీళ్ళకి ప్రైజెస్ మనము ఇంతగా ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉండదు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, నాకు ఇది ఏవియేషన్ ప్రైజెస్ ఇవన్నీ చూసిన తర్వాత చిన్నప్పుడు రాబిన్ హుడ్ గురించి మనం చదువుకున్నాం అధ్యక్ష. వాళ్ళు రాబిన్ హుడ్ అంటే ఆయన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని లేని వాళ్ళకి పెడతారు అధ్యక్ష. కానీ ఇక్కడ వీళ్ళని చూస్తుంటే రాబిన్ హుడ్ లాగా నాకు అనిపిస్తుంది అధ్యక్ష. లేని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఉన్న వాళ్ళ దగ్గర పెడుతున్నారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు వేరే స్టేట్స్ ఒడిశా కానీ రీసెంట్ గా డివైడ్ అయిన స్టేట్స్ ఒడిశా, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ వీళ్ళకు స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజెస్ కానీ వాళ్ళు తీసుకురాగలిగారు అధ్యక్ష సెంట్రల్ నుంచి. కానీ మన గవర్నమెంట్ మాత్రం తీసుకురాలేకపోయింది. ఎదర్ అది రావట్లేదు మన సెంట్రల్ నుంచి అంటే మీరు ప్రైజెస్ పెంచడం మేము అర్థం చేసుకోగలుగుతాము. కానీ వస్తున్నాయని చెప్పి మీరు ఇంత భారీగా ప్రైజెస్ పెంచడము చాలా అన్యాయం అని నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంటాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, నేను కొత్తగా వచ్చాను, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, బట్ జస్ట్ అడ్వైస్ అధ్యక్ష. ఇప్పుడు ఇంతమంది అందరం స్టేట్ డెవలప్ కావాలని కోరుకుంటున్నాం కదా అధ్యక్ష. మొత్తం అందరూ టీడీపీ పార్టీ కానీ బీజేపీ కానీ వైఎస్ఆర్సీపీ అందరూ మొత్తం అసెంబ్లీ వెళ్ళి మొత్తం సెంటర్ లో కూర్చొని వాళ్ళ మీద ప్రెషర్ పెడితే స్పీకర్ గారితో సహా అందరం వెళ్ళి కూర్చుంటే అక్కడ వాళ్ళకి మేబీ ప్రెషర్ పెట్టి వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలియజేస్తే మన స్టేట్ కి ఇంకా ఫండ్స్ త్వరగా వస్తాయని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. జస్ట్ గివింగ్ దెమ్ కాల్, ప్రైమ్ మినిస్టర్ గారు కాల్ చేశాము, వాళ్ళు పలకట్లేదు అనే దానికన్నా మనం అంతా ప్రెషర్ పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.